మీరు రాజ్యసభ సభ్యులు. ఈ రాజ్యసభలో గత 5 ఏళ్లుగా ఎన్నో బిల్స్కి మీరు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, గాంజా అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు, విచ్చలవిడిగా అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే మీకు 5 ఏళ్ళు పట్టిందా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లాగో? అంటే ఇన్ని రోజులు మీరు గమనించలేదా? అది ఎప్పుడైతే మీరు అక్కడ రాజ్యసభలో సహాయం తీసుకున్నారో? ఒక్క నిమిషం అండి, మీరు గమనించలేదన్నారు కదా, దేశ హోంశాఖ మంత్రులు విశాఖపట్నం వచ్చింది ఎప్పుడు? ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందా? వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడు హోంశాఖ మంత్రులు? దేశంలో మొదటి ర్యాంకు జగన్మోహన్ రెడ్డికి అవినీతి పడనే ఇవ్వచ్చు, ఈ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఎంత అవినీతి జరిగిందో మొత్తం అక్కడ మాట్లాడాడు. దానికి ముందు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. ఇంకొకటి మీరు ఇప్పుడే గుర్తుకొచ్చిందని చెప్పా. ఇంకొకటి మీరు బిల్స్ అన్నారు. ప్రతి బిల్లుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. ఎందుకు చేయరండి? మంచి బిల్లులు, దేశానికి ప్రయోజనం చేసే బిల్లులు తీసుకొచ్చేటప్పుడు ఆర్టికల్ 370 కానీ ఏ బిల్లు వచ్చినా కూడా ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఒక బిల్లన్నా వాళ్ళు వ్యతిరేకించారా? కానీ ఆర్టికల్ 370కి జగన్మోహన్ రెడ్డే కాదు, పక్కాగా వ్యతిరేకించే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓటింగ్లో అబ్స్టైన్ కూడా కాలా, ఓటింగ్ చేశారు. అలాంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు, దేశ ప్రయోజనాలు బిల్లు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. అందుకని వారు అన్యాయాలు, అక్రమాలు చూస్తూ ఊరుకో భారతీయ జనతా పార్టీ. కానీ కేంద్ర హోంమంత్రే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు అని చెప్పి మీరు అన్నటువంటి మాట ఏడాది క్రితం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏడాదిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి, కేంద్ర ప్రభుత్వ అనుసరణలో ఉండేటువంటి ఈడీ, సిబిఐ లేకపోతే మిగతా విభాగాలు ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక్క ఆరోపణ కూడా చేయలేదు, ఒక కేసులో పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. సార్ కొత్త అక్కర్లేదు, ఆరోపణలు అక్కర్లేదు, జగన్ మీద ఉన్న కేసులు పర్సూ చేయటం లేదని ప్రశ్నలు పబ్లిక్ అడుగుతున్నారు. ఏమేమి కేసులు గత 5 ఏళ్ళుగా? ఒక్క నిమిషం, జగన్ మీద ఉండే కేసులు ఎంక్వైరీలు అయిపోయి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, న్యాయస్థానాల్లో ఉన్నాయి, న్యాయస్థానాల్లో డిలే జరుగుతోంది. న్యాయస్థానాల్లో డిలే జరిగేటప్పుడు ప్రభుత్వ జోక్యము, కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉంటుందా? మీరు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్న కేసును స్పీడప్ చేయలేరంటే అరెస్ట్ అనేది డిపార్ట్మెంట్లో ఉంటుంది. కోర్టులు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానాల్లో ఉంటాయి.